హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, మీ లైఫ్ కోచ్ అండ్ హోపనోపనో హీలర్. సో ఇవాళ మనం తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్లో మనము చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటి అని. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అందరికీ వర్క్ చేస్తుందండి. నాకు చేసి ఇంకొకరికి చేయకుండా ఉండదు అనేది ఉండదు. ఎందుకంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంటే ఏదైతే మనకు చేంజ్ అవ్వదో, ఏదైతే ఎవరు వాడినా సేమ్ ఉంటుందో దాన్నే మనము లా అంటామండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నాకు ఎలా వర్క్ చేస్తుందో, నాకు ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తుందో మీకు కూడా అలాంటి అద్భుతమైన రిజల్ట్సే వస్తాయి. కాకపోతే చిన్న చిన్న మాటలు మీరు తెలుసుకుంటే సరిపోతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ చేసేటప్పుడు మీరు ఎలా ఉండాలి, మీ వైబ్రేషన్స్ ఎలా ఉండాలి, ఈ ఒక్కటి మీరు కొన్ని తెలుసుకున్నట్టయితే అద్భుతంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీకు పని చేస్తుందండి. సో ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ని మీరు ఏదైనా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అన్నప్పుడు, డబ్బుని ముఖ్యంగా మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మీరు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్. సో ఇప్పుడు మనము 10 లక్షలు మేనిఫెస్ట్ చేస్తున్నాం, కానీ మీ సంపాదన ఏదో వేలల్లో ఉందనుకోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ 10 లక్షలు నువ్వు చూడని కూడా చూడలేదు, ఇంత నిజంగా పాసిబుల్లా, ఇది ఏంటి అన్నట్లు మీ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుందండి. సో అలా ఎప్పుడు కూడా నెగటివ్గా ఆలోచించకూడదు. అండ్ మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా, ఇప్పుడు ఒకవేళ మీరు ఈరోజు 10,000 మేనిఫెస్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ ఒక 30,000 మేనిఫెస్ట్ చేయొచ్చు. 30,000 నుంచి మళ్ళీ మీరు ఒక 70,000 వరకు మేనిఫెస్ట్ చేయొచ్చు. 70,000 నుంచి మళ్ళీ మీరు ఒక 1,50,000 దాకా చేయొచ్చు. ఈ విధంగా మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ నా జీతం ఏదో 10,000, కానీ నేను ₹1,00,000 మేనిఫెస్ట్ చేస్తున్నాను, ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ కంపల్సరీగా నేను అట్రాక్ట్ చేస్తాను అనే నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంటే కంపల్సరీగా వస్తుందండి. బట్ మనకేంటంటే లాజికల్గా ప్రూఫ్ ఇవన్నీ కూడా మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. అలాంటప్పుడే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయదు. ఎందుకు అంటే మనీని మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఇంకొక పక్కనేమో మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ నెగిటివ్ థాట్స్, ఇంత మనీ కదా, ఎలా వస్తుంది, ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్, ఇలా మిమ్మల్ని బాగా నెగటివ్గా తీసుకెళ్ళిపోతుంది. అంత డబ్బు ఊరికే వస్తుందంటే ఇంకెందుకు, ఇలానే చేసేద్దాం. సో ఇలా మోర్ నెగటివ్ సెల్ఫ్ టాక్ అవుతుంది. అలాంటప్పుడు మనకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయదు. ఇదే కాకుండా మన ఎనర్జీస్ ఎప్పుడు కూడా హై వైబ్రేషన్స్లో ఉండాలి. ఎగ్జాంపుల్, ఇంట్లో మన రిలేషన్షిప్స్ చాలా పాజిటివ్గా ఉండాలండి లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తున్నప్పుడు. ముఖ్యంగా డబ్బుని మేనిఫెస్ట్ చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, మన అన్ని రిలేషన్షిప్స్ అద్భుతంగా పాజిటివ్గా ఉండాలి. రిలేషన్షిప్ అనగానే హస్బెండ్ అండ్ వైఫ్ కాదండి. రిలేషన్షిప్స్ అనగానే మనము మన తల్లిదండ్రులతో ఎలా ఉన్నాం, మన తోబుట్టువులతో ఎలా ఉన్నాం, మన హస్బెండ్తో ఎలా ఉన్నాం, మన వైఫ్తో ఎలా ఉంటున్నాం, అన్ని రిలేషన్షిప్స్. ఇదే కాకుండా మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు జాబ్లో మీ మేనేజర్స్తో ఎలా ఉంటున్నారు, మీ టీమ్ మెంబర్స్తో ఎలా ఉంటున్నారు, ఈ అన్ని రిలేషన్షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఒకవేళ జాబ్ చేసే వాళ్ళే అనుకోండి, జాబ్కి వెళ్తూ ఉన్నారు, ఓకే, మీరు మినిమం 9 గంటలు అక్కడ టైం స్పెండ్ చేస్తారు. మీరు ఒకవేళ మీ టీం మెంబర్స్తో కానీ మీ మేనేజర్తో కానీ మంచిగా రిలేషన్షిప్ లేదనుకోండి, మీరు చాలా అయిష్టంగా జాబ్కి వెళ్తారు, చాలా కష్టపడి మీరు జాబ్కి వెళ్తారనమాట. అంటే ఇంట్రెస్ట్ రాదు. అరే వెళ్ళి నేను మళ్ళీ ఈ మొహమే చూడాలి, అరే వెళ్ళి నేను అతనితోనే వర్క్ చేయాలి, మళ్ళీ ఆమెతోనే నేను అనిపించుకోవాలి, ఈ రకమైన ఎనర్జీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా లో వైబ్రేషన్ ఎనర్జీస్. సో మన రిలేషన్షిప్ పాజిటివ్గా లేకపోతే మన ఆలోచనలు పాజిటివ్గా ఉండవు, మన ఆలోచనలు పాజిటివ్గా లేకపోతే మనకు వచ్చే ఎనర్జీస్ కూడా లో వైబ్రేషన్స్లో ఉంటాయి. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పని చెయ్యదు. సో మన రిలేషన్షిప్ పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఇరిటేటెడ్గా ఫీల్ అవుతారో, మీకు అక్కడ నచ్చట్లేదో, జస్ట్ థ్యాంక్ యూ చెప్పేసేయండి. ఎవరైతే మీకు నచ్చట్లేదో వాళ్ళకు పదే పదే థ్యాంక్ యూ చెప్పండి. ఆటోమేటిక్గా మీ ఎనర్జీస్ అనేటివి మారుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మూడవది, మనం ఎప్పుడు కూడా ఒకరిని కంప్లైంట్ చేయకూడదు, ఒకరిని దూషించకూడదు, ఒకరిని గాసిప్ చేయకూడదు. ఒక మనిషి లేనప్పుడు వాళ్ళ గురించి మనం నెగిటివ్గా మాట్లాడకూడదు, ఏది కూడా నెగిటివ్గా మాట్లాడకూడదు. ఎందుకంటే అదంతా కూడా అగైన్ లో వైబ్రేషన్స్. సో ఇలాంటి చిన్న చిన్న మనము ఇంప్రూవ్మెంట్స్ చేసుకున్నట్టయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఈజీగా మనకు పనిచేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ అండి, మనం రోజు ఇంట్లో ఎన్నో వస్తువులతో మనం వాడుతుంటాం. అంతెందుకు, మనం రోజు మొబైల్ వాడతాం.
మనకి ఈరోజు నిత్యావసరం ఏంటి అంటే మొబైల్ లేకుండా ఏ పని జరగట్లేదు ఈ కాలంలో, ఈ టెక్నాలజీ స్పేస్లో. ఒక్కరోజు కూడా మనం మొబైల్కి థ్యాంక్ యూ చెప్పుండం. కానీ అది ఒక్కరోజు హ్యాంగ్ అయిందనుకోండి, లేదా పని చేయట్లేదు అనుకోండి, మనకు వస్తుంది నెగటివ్ ఎనర్జీస్. ఇంక ఈ ఫోన్ పని చేయట్లేదు, ఈ ఫోన్ ఇది అవ్వట్లేదు, ఇంకా దీని టైం అయిపోయింది, ఇలాంటి ఎనర్జీస్ మనము ఇస్తూ ఉంటాం. అప్పుడు మన ఫోన్ మరింత నెగిటివ్గా, అంటే పని చేయకుండా ఆగిపోతూ ఉంటుంది. దాని టైం అయిపోయి కాదండి, మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వట్లేదు. సో లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయట్లేదు అంటే మనం ఏ దాని గురించి అయితే మేనిఫెస్ట్ చేస్తున్నామో ఆ మేనిఫెస్టేషన్ గురించి మన ఆలోచనలు, మనము చేస్తున్న పనులు, మనము చూస్తున్నవన్నీ కూడా గమనిస్తూ ఉండాలి. సో ఈ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ నాకేంటి ప్రతి ఒక్కరికి కూడా వర్కౌట్ అవుతుంది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మీరు చాలా వరకు స్పోర్ట్స్ పర్సన్ని చూసినట్లయితే విరాట్ కోహ్లీ అవ్వచ్చు, మహేంద్ర సింగ్ ధోని అవ్వచ్చు, అందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో చేస్తున్నారు. మరి మీకెందుకు వర్కౌట్ అవ్వదండి? సో మీరు కూడా ట్రై చేయండి. ఈ చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్, చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి, అద్భుతాలని చూస్తారు. మన లైఫ్ని మనమే రాసుకోవచ్చు అనడానికి నేను నిదర్శనంగా చెప్తానండి. ఎస్, బ్రహ్మ కాదు మన రాత రాసేది. నీ లైఫ్ని నువ్వే రాసుకోవచ్చు, నీ రాతని నువ్వే డిజైన్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా నీ డే ఎలా ఉండాలని కూడా నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. అంత పవర్ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్కి. సో మీరందరూ కూడా మీ లైఫ్ని మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరెన్నో ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.